నా పేరు డాక్టర్ మోహన్ వంశీ. నేను ఒమేగా క్యాన్సర్ హాస్పిటల్ గచ్చిబౌలిలో చీఫ్ సర్జికల్ ఆంకాలజిస్ట్గా ఉంటున్నాను. చాలామందిలో ఒక చిన్న డౌట్ ఉంది, అసలు క్యాన్సర్ అంటే ఏమిటి, క్యాన్సర్ ఎందుకు వస్తుంది, ఎలా వస్తుంది. సోషల్ మీడియాలో కూడా చాలా రకరకాల ఇది తింటే క్యాన్సర్ వస్తుంది, అది తింటే క్యాన్సర్ వస్తుంది, ఆ అలవాట్లు ఉంటే క్యాన్సర్ వస్తుంది, వయసు పెరిగే కొద్ది క్యాన్సర్ వస్తుంది, పొల్యూషన్ ఉంటే క్యాన్సర్ వస్తుంది, ఇట్లా అనేక రకాలుగా మనం చూస్తూ ఉన్నాం. అనేక రకాలైన కారణాలు మనం వింటూ ఉన్నాం, చూస్తూ ఉన్నాము. నాకున్న అనుభవంతో ఇవాళ నేను అసలు క్యాన్సర్ అంటే ఏమిటి, క్యాన్సర్ ఎందుకు వస్తుందో మీకు అందరికీ ఒక చిన్న బ్రీఫింగ్ ఇవ్వాలనుకున్నాను. క్యాన్సర్ అంటే మన శరీరంలో ఉన్న కోట్లాది కణజాలంలో ఏదో ఒక కణం అప్రతిహితంగా పెరిగిపోవటానే క్యాన్సర్ అంటాం. అంటే ఆ కణజాలం నార్మల్గా ఒక లిమిట్కి పెరుగుతుంది. ఉదాహరణకి చిన్నప్పుడు ముక్కు చిన్నదిగా ఉండేది, పెద్దగా అయ్యేసరికి కొంచెం పెద్దది అవుతుంది. అది ఆ సైజ్ వరకు వచ్చాక ఆగిపోతుంది. అంటే బాడీలో కొన్ని కంట్రోల్డ్ మెకానిజమ్స్ ఉన్నాయి. అంటే ఈ కంట్రోల్ చేస్తుంది అనమాట బాడీలో గ్రోత్. చెవి ఇంత సైజ్ వరకే వస్తుంది, నాలుగు ఈ సైజ్ వరకే వస్తుంది, అట్లా కంట్రోల్ చేస్తుంది. ఈ కంట్రోల్ మెకానిజమ్స్ దాటి ఈ క్యాన్సర్ కణాలు ర్యాపిడ్గా పెరిగిపోతుంటాయి. 1, 2 అవుతుంది, 2, 4 అవుతుంది, 4, 8 అవుతుంది, అట్లా పెరిగిపోతూనే ఉంటాయి. పెరిగిపోవటమే కాకుండా పక్కన ఉన్న రక్తనాళాల ద్వారా, లింఫ్ నాళాల ద్వారా శరీరంలో ఇతర భాగాలకు పాకిపోతుంది. అది క్యాన్సర్తో మెయిన్ ప్రాబ్లం. అంటే ఉన్న చోటే కాకుండా శరీరంలో ఇతర భాగాలకి పాకుతూ ఉంటుంది. అది మెయిన్ ప్రాబ్లం క్యాన్సర్తో. అందుకే క్యాన్సర్ని రూట్స్తో సహా తీసేయాల్సి ఉంటుంది. శరీరంలో ఇతర భాగాలకి ఎక్కడికన్నా పాకినట్టయితే వాటిని డిస్ట్రాయ్ చేయడానికి కీమోథెరపీ, ఇమ్యూనోథెరపీ, టార్గెటెడ్ థెరపీ, రేడియోథెరపీ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇవాళ మన మెయిన్ పాయింట్ ఆఫ్ డిస్కషన్ అసలు క్యాన్సర్ ఎందుకు వస్తుంది. క్యాన్సర్ ఎందుకు వస్తుంది అని తెలుసుకోవాలంటే 2 రకాల మెయిన్ కారణాలు ఉన్నాయి. ఒకటి జన్యుపరమైన కారణాలు, రెండోది ఎన్విరాన్మెంటల్, అంటే మన చుట్టూ ఉన్న మన వాతావరణం, మన లైఫ్ స్టైల్ వల్ల వచ్చే కారణాలు. సో ముందు జెనెటిక్ ఫ్యాక్టర్స్ కనుక చూసినట్టయితే కొన్ని రకాల జన్యుపరమైన మ్యూటేషన్స్ వల్ల ఈ క్యాన్సర్ వస్తుందని సైంటిస్టులు కనుక్కున్నారు. ఉదాహరణకి బ్రెస్ట్ క్యాన్సర్ తీసుకుందాం. హెరిడిటరీ బ్రెస్ట్ ఓవేరియన్ క్యాన్సర్ సిండ్రోమ్ అంటారు. అంటే ఇది BRCA1, BRCA2 జీన్స్లో ఉండే మ్యూటేషన్స్ వల్ల ఈ క్యాన్సర్ వస్తుంది. బెస్ట్ ఎగ్జాంపుల్ మనందరికీ హాలీవుడ్ టాప్ మూవీ ఆర్టిస్ట్ మిస్ ఆంజెలినా జోలీ. వారికి 30 years ఉన్నప్పుడే వారి తల్లిగారికి ట్రిపుల్-నెగటివ్ బ్రెస్ట్ క్యాన్సర్ ఉంది కాబట్టి వారు జెనెటిక్ ప్రొఫైలింగ్ చేసుకొని వారికి BRCA1, BRCA2 మ్యూటేషన్ వస్తుందని తెలుసుకున్నారు. ఇది కనుక వచ్చినట్టయితే 100% వారికి లైఫ్ టైం రిస్క్ ఆఫ్ డెవలపింగ్ బ్రెస్ట్ క్యాన్సర్, 70 to 80% ఛాన్స్ ఆఫ్ డెవలపింగ్ ఓవేరియన్ క్యాన్సర్ ఉందని తెలుసుకొని ముందుగానే, అంటే క్యాన్సర్ రాకముందే 2 బ్రెస్ట్లు తీయించేసుకున్నారు, 2 ఓవరీలు కూడా తీయించేసుకున్నారు. సో ఈ BRCA మ్యూటేషన్ ఉన్న వాళ్ళలో ఈ క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయన్నమాట. సో ఈ BRCA మ్యూటేషన్ ఉన్నది లేనిది తెలుసుకోవడానికి సింపుల్ బ్లడ్ టెస్ట్ చేసుకోవడం ద్వారా కానీ, లేదా సలైవా అంటే మన ఉమ్మిని పరీక్ష చేసుకోవడం ద్వారా జెనెటిక్ మ్యూటేషన్ ఉంది లేనిది చాలా ఈజీగా తెలుసుకోవచ్చు. ఉన్నట్టయితే ముందుగా రిస్క్ రిడక్షన్ సర్జరీ చేసుకోవడం ద్వారా క్యాన్సర్ని రాకుండా చేసుకోవచ్చు. రెండోది, ఇలా అనేక రకాలైన మ్యూటేషన్స్ వల్ల క్యాన్సర్స్ వస్తూ ఉంటాయి. ఫెమిలియల్ ఎడెనోమాటస్ పాలిపోసిస్ కోలి, FAP జీన్ అంటారు. ఇది ఉన్న వాళ్ళలో పెద్ద ప్రేగులో చిన్న వయసులోనే మొత్తం పెద్ద ప్రేగు నిండా కూడా అనేక పాలిప్స్, అలాగే క్యాన్సర్ కూడా వచ్చే అవకాశాలు 100% 100% ఉంటాయి. రెడ్ జీన్ అని ఇంకో జీన్ ఉంది, అది మెడులరీ కార్సినోమా థైరాయిడ్. ఈ రెడ్ జీన్ మ్యూటేషన్ వల్ల వాళ్ళ ఫ్యామిలీలో ఈ మెడులరీ కార్సినోమా థైరాయిడ్ ఖచ్చితంగా వస్తుంది. సో ఈ రెడ్ జీన్ కనుక పాజిటివ్ ఉన్నట్టయితే ఇన్ఫాన్సీలోనే 1 yearకి ముందే టోటల్ థైరాయిడెక్టమీ చేసుకోవడం ద్వారా ఈ క్యాన్సర్ రాకుండా చేసుకోవచ్చు. బట్ నౌ సైంటిస్టులు ఖచ్చితంగా బిలీవ్ చేసేది ఏంటంటే, ఖచ్చితంగా ప్రతి క్యాన్సర్కి కూడా జెనెటిక్ మ్యూటేషన్ ఉంది. మన బాడీలో ఉండే 22,000 ప్రోటాన్ కోడింగ్ జీన్స్లో అబౌట్ 500 to 600 ఆంకోజీన్స్, అంటే క్యాన్సర్ కారక జన్యువులని సైంటిస్టులు గుర్తించారు. సైంటిస్ట్ ఇప్పుడు నమ్మేది ఏంటంటే, ఈ 500 to 600 క్యాన్సర్ కారక జన్యువులు ఆంకోజీన్స్లో వచ్చే మ్యూటేషన్ వల్లే క్యాన్సర్స్ వస్తాయి. ఆ మ్యూటేషన్ రావడానికి అనేక రకాలైన కారణాలు ఉన్నాయి. ఆ మ్యూటేషన్ రావడానికి ఫెమిలియల్ కావచ్చు, లేదా ఎన్విరాన్మెంటల్ కారణాలు కూడా ఆ మ్యూటేషన్ని కలిగించవచ్చు. ఆ మ్యూటేషన్ వల్ల క్యాన్సర్ వస్తుంది. ఆ మ్యూటేషన్ ఐడెంటిఫై చేయగలుగుతున్నారు. ఆ మ్యూటేషన్ని టార్గెట్ చేయడానికి కొన్ని రకాల మెడిసిన్స్ కూడా అందుబాటులోకి వచ్చేసాయి ఇప్పుడు. సో అలా టార్గెట్ చేయడం ద్వారా క్యాన్సర్ని కంట్రోల్ చేయడానికి కూడా అవకాశం ఏర్పడింది. ఇక రెండో మోస్ట్ ఇంపార్టెంట్ కాజ్ ఏంటంటే ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్, అంటే మన చుట్టూ ఉండే మన ఫ్యాక్టర్స్. అంటే లైఫ్ స్టైల్ కానివ్వండి, పొల్యూషన్ కానివ్వండి, డైట్ కానివ్వండి, దూరాలవాట్లు కానివ్వండి, ఇవన్నీ కూడా క్యాన్సర్కి దారితీస్తాయి. ముఖ్యంగా ఈ లైఫ్ స్టైల్, అంటే ఎక్కువగా ఊబకాయం ఉన్న వాళ్ళలో ఈ క్యాన్సర్స్ ఎక్కువగా చూస్తుంటాం. రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేస్తూ, లీన్ అంటే ఊబకాయాన్ని ప్రివెంట్ చేసుకుంటూ, గుడ్ డైట్ అంటే మితాహారం తీసుకుంటూ, లీన్ బాడీ మాస్ మెయింటైన్ చేస్తూ,
ఫ్రెష్ ఫ్రూట్స్, గ్రీన్స్, వెజిటబుల్స్ ఎక్కువగా తీసుకునే వాళ్ళలో క్యాన్సర్ తక్కువగా వస్తుంది. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో లీన్ బాడీ మాస్ మెయింటైన్ చేసుకునే వాళ్ళలో కూడా క్యాన్సర్ చాలా తక్కువగా ఉంటుంది. అలాగే దురలవాట్లు, టొబాకో స్మోకింగు, ఆల్కహాలు చాలా ఇంపార్టెంట్ ఈటియలాజికల్ ఫ్యాక్టర్స్ ఫర్ క్యాన్సర్. అంటే స్మోక్ చేసే వాళ్ళలో అనేక రకాలైన కారణాలు. మనం అంటే ఎవరైనా స్మోక్ చేసే ఇండివిజువల్ నోటి ద్వారా స్మోక్ చేసినప్పుడు ఆ స్మోక్లో ఉన్న 400 to 500 క్యాన్సర్ కారక పదార్థాలు, కార్సినోజెన్స్, వితిన్ 6 seconds బ్లడ్లోకి వెళ్ళిపోయి ఆ బ్లడ్లో లంగ్స్లోనే కాకుండా శరీరంలో అన్ని భాగాల్లో కూడా క్యాన్సర్ కలిగించవచ్చు. శరీరంలో అన్ని చోట్ల కూడా క్యాన్సర్ కలిగించవచ్చు. సో ఇది చాలా ఇంపార్టెంట్. అలాగే స్మోక్లెస్ టొబాకో, గుట్కా తినే వాళ్ళలో, గుట్కా తింటూ ఉన్నప్పుడు చాలామంది అనుకుంటూ ఉంటారు నోట్లో దాన్ని చూ చేస్తాను, మళ్ళీ ఊసేస్తాను, దాన్ని లోపలికి ఇంజెస్ట్ చేసుకోను, నాకు క్యాన్సర్ రాదు అని కూడా చాలామంది అనుకుంటూ ఉంటారు. ఆ గుట్కా తీసుకునే వాళ్ళలోనూ గుట్కా, కైని, టొబాకో అనేక రకాలుగా తీసుకుంటూ ఉంటారు. వాళ్ళందరిలో కూడా ఓరల్ క్యావిటీలోనే కాకుండా ఓరల్ మ్యూకజా నుంచి అబ్జర్వ్ చేయబడి శరీరంలో ఇతర భాగాల్లో కూడా క్యాన్సర్ కలిగించవచ్చు. సో అన్ని రకాలుగా ఈ టొబాకో డేంజరస్గా ఉండబోతుంది అన్నమాట. సో అలాగే ఆల్కహాల్ తాగే వాళ్ళలో కూడా అనేక రకాలైన క్యాన్సర్స్ వస్తూ ఉంటాయి. ముఖ్యంగా అన్నవాహిక క్యాన్సర్సు, ఓరల్ క్యావిటీ క్యాన్సర్సు, ఓరోఫారింజల్ క్యాన్సర్సు. అలాగే ఆల్కహాల్ తాగే వాళ్ళలో లివర్ డ్యామేజ్ అయిపోయినట్టయితే సిర్రాసిస్ డెవలప్ అయ్యి వాళ్ళలో హెపటోసెల్యులార్ కార్సినోమా వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే స్మోక్ చేసే వాళ్ళలో ఆల్కహాల్ కూడా తీసుకున్నట్టయితే ఇట్ హ్యాస్ సినర్జిస్టిక్ ఎఫెక్ట్. అంటే స్మోక్ చేసే వాళ్ళలో 100కి 40 మంది క్యాన్సర్ వచ్చినట్టయితే, ఆల్కహాల్ తాగే వాళ్ళలో 100కి 10 మంది క్యాన్సర్ వచ్చినట్టయితే, రెండు కలిపి తీసుకుంటే 100కి 80 మంది క్యాన్సర్ వస్తుంది. దీన్ని సినర్జిస్టిక్ ఎఫెక్ట్ అంటారు. ఒకదానికొకటి క్యాన్సర్ రావడానికి దోహదం చేస్తుంది. సో ఈ దురలవాట్లకు దూరంగా ఉండటం చాలా ఇంపార్టెంట్. తర్వాత కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్ కూడా క్యాన్సర్ కలిగించవచ్చు. మోస్ట్ ఇంపార్టెంట్ హ్యూమన్ పాపిలోమేటస్ వైరస్. పిల్లల్లో ముఖ్యంగా ఈ రిపీటెడ్ అటాక్స్ ఆఫ్ హ్యూమన్ పాపిలోమేటస్ వైరస్ ఇన్ఫెక్షన్ వచ్చి ముఖ్యంగా తేమ కలిగిన వాతావరణంలో అంటే కోస్టల్ ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, ఒరిస్సాల్లో ఈ వైరస్ ప్రబలంగా ఉంటుంది. ఈ వైరస్ ఎక్కువగా వ్యాప్తి చెంది వాళ్ళలో ఈ హెచ్పివి ఇన్ఫెక్షన్ వలన గర్భసంచి ముఖద్వార క్యాన్సర్ వస్తుంది. మిగతా వైరస్ ఇన్ఫెక్షన్స్లో ఆ వైరస్ ఇన్ఫెక్షన్కి మనలో యాంటీబాడీస్ డెవలప్ అవుతాయి. హ్యూమన్ పాపిలోమేటస్ వైరస్ చాలా స్మార్ట్ వైరస్, వెరీ ఇంటెలిజెంట్ వైరస్. అదేం చేస్తుందంటే ఇంట్రాసెల్యులర్గా ఉండి బాడీ యొక్క డిఫెన్స్ మెకానిజమ్స్కి అందదు. అందువల్ల దీనికి ఇమ్యూనిటీ డెవలప్ అవ్వదు. సో అందువల్ల రిపీటెడ్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి, క్యాన్సర్కి దారితీస్తుంది. అందుకే మన పిల్లలందరికీ 10-12 ఏళ్ళు వచ్చినప్పుడే హ్యూమన్ పాపిలోమేటస్ వైరస్ ఇన్ఫెక్షన్ రాకుండా దానికి కనుక వ్యాక్సిన్ ఇచ్చినట్టయితే మనం స్మాల్ పాక్స్ని, పోలియోని ఎట్లా ఎరాడికేట్ చేసామో దీన్ని అలా ఎరాడికేట్ చేయడానికి అవకాశం ఉంది. అలాగే హెపటైటిస్ బి వైరల్ ఇన్ఫెక్షన్, లివర్ సిరాసిస్, హెపటైటిస్ సి ఇన్ఫెక్షన్, లివర్ సిరాసిస్, వీళ్ళలో కూడా లివర్ సెల్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే మూడోది కొన్ని చోట్ల బ్లాడర్ ఇన్ఫెక్షన్స్, సిస్టోసోమియాసిస్ అంటారు, వాళ్ళలో బ్లాడర్ క్యాన్సర్సు, ఎప్స్టీన్ బార్ వైరస్ ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళలో లింఫోమాసు, ఇవన్నీ కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మూడోది మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్. అర్బన్ ఏరియాస్లో ఈ క్యాన్సర్ చాలా ఎక్కువగా చూస్తున్నాం. ప్రపంచమంతా కూడా ఇదే ట్రెండ్ నోట్ చేయబడుతుంది. రూరల్ ఏరియాస్తో కంపేర్ చేసినట్టయితే అర్బన్ ఏరియాస్లో పొల్యూషన్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఎక్కడైతే థర్మల్ పవర్ ప్రాజెక్ట్స్ ఉన్నాయో, ఎక్కడైతే కోల్ మైన్స్ ఉన్నాయో, ఫెర్టిలైజర్ ప్లాంట్స్ ఉన్నాయో, అన్ని చోట్ల కూడా వీటి చుట్టూ ఉండే పొల్యూటెడ్ ఎన్విరాన్మెంట్ వలన క్యాన్సర్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే చాలా చోట్ల పంజాబ్లోను, కోస్టల్ ఆంధ్రప్రదేశ్లోను ఈ ఫెర్టిలైజర్సు, పెస్టిసైడ్స్ వ్యవసాయం చేస్తున్నప్పుడు ఎక్కువగా వాడటం వలన వాళ్ళలో కూడా క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అన్ని రకాల ఇండస్ట్రీసు, రబ్బర్ ఇండస్ట్రీసు, ఆస్బెస్టాస్ ఇండస్ట్రీసు, నికెల్ కాడ్మియం ఇండస్ట్రీసు, స్టీల్ ఇండస్ట్రీసు, వీటన్నిటిలో కూడా ఫ్యాక్టరీలో పనిచేసే వాళ్ళందరిలో కూడా అనేక రకాలైన క్యాన్సర్స్ ఎక్కువగా వస్తుంటాయి. అలాగే మన లైఫ్ స్టైల్లో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ రెగ్యులర్గా నైట్ టైం ఎక్కువగా పనిచేసే వాళ్ళలో, అంటే ఈ బీపీఓ ఆఫీసెస్లో అమెరికన్, యూరోపియన్ టైమింగ్స్ పనిచేస్తుంటారు, రాత్రంతా పనిచేస్తుంటారు. మీరు గచ్చిబౌలి వస్తుంటే చూస్తుంటారు అనేక టాల్ టవర్స్లో, వెల్ లిట్ టవర్స్లో రాత్రంతా పనిచేసే ఎన్విరాన్మెంట్ కనబడుతూ ఉంటుంది. వీళ్ళందరిలో కూడాను క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. రాత్రిపూట కనుక అర్లీగా పడుకొని నిద్రపోయి అర్లీగా డిన్నర్ చేసేసి 6-7 కల్లా 8-9 కల్లా కనుక నిద్రపోయినట్టయితే, అండ్ దట్టు లైట్ లేకుండా నిద్రపోయినట్టయితే రాత్రి 1 o'clock ఆ టైంలో మెలటోనిన్ అనే హార్మోన్ ఉత్పత్తి అవుతుంది. ఈ మెలటోనిన్ హార్మోను అనేక రకాలైన క్యాన్సర్స్ రాకుండా చేస్తుంది. స్ట్రాంగ్ యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్ ఉంటాయి మెలటోనిన్ హార్మోన్కి. సో చాలామంది ఈ మధ్యకాలంలో నైట్ టైం పనిచేయనండి వాళ్ళు కూడా రాత్రిపూట లేట్గా నిద్రపోవటం,
11-12 గంటలకు వచ్చి పడుకోవటం, ఆ 12 గంటలకు పడుకునే ముందు మళ్ళీ ఆ బ్లూ స్క్రీన్ అంటే ఆ మొబైల్ స్క్రీన్లో మెసేజెస్ చూడటం, మెసేజెస్ ఆన్సర్ చేయటం పడుకునే ముందు, ఆ తర్వాత బెడ్ లైట్ వేసుకొని పడుకోవటం. బెడ్ లైట్ కూడా ప్రిఫరబుల్లీ టు బి అవాయిడెడ్. డార్క్ లైట్లో పడుకోవడమే బెటరు. డార్క్ నైట్లో పడుకున్నట్టయితే ఆ మెలటోనిన్ హార్మోన్ ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. ఖచ్చితంగా బెడ్ లైట్ వేసుకోవాలంటే ఒక చిన్న తక్కువ వాటేజ్లో ఉన్న రెడ్ లైట్ కనుక వేసుకున్నట్టయితే మెలటోనిన్ హార్మోన్ మీద దాని ఎఫెక్ట్ తక్కువగా ఉంటుంది. ఈ వైట్ లైట్ చాలా ఎక్కువగా ఎఫెక్ట్ చూపిస్తుంది. సో ఈ మెలటోనిన్ హార్మోన్ ఉత్పత్తి అయినట్టయితే అనేక రకాలైన కారణాలు క్యాన్సర్స్ రాకుండా ఉండటానికి అవకాశం ఉంటుంది. ఇవే కాకుండా మన ఫుడ్ ఐటమ్ కూడా చాలాసార్లు ఈ రిఫైన్డ్ ఫుడ్ ఐటమ్స్, వైట్ రైస్, వైట్ షుగర్, వైట్ సాల్ట్, తర్వాత అన్ని రకాల వైట్ మైదా అనేక స్వీట్స్లో కూడా ఈ మైదా వాడుతుంటాం సౌత్ ఇండియాలోను, నార్త్ ఇండియాలో కూడాను. అలాగే వైట్ పాస్తా, ఇవన్నీ కూడా మనం అవాయిడ్ చేసినట్టయితే ఈ మన ఫుడ్ ఐటమ్స్లో క్యాన్సర్ కూడా దూరంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ డియర్ వ్యూవర్స్.